హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. నా పేరు రవిచంద్రన్. సో ఈరోజు మనం క్రెడై ప్రాపర్టీ షోలో ఉన్నామండి. సో దాదాపుగా మోర్ దెన్ 100 కౌంటర్స్ ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో చిన్న పెద్ద అందరూ బిల్డర్స్ ఇక్కడ ఉన్నారు. పెద్ద కేటగిరీ A+ బిల్డర్స్ కూడా ఇక్కడ ఉన్నారండి. లైక్ అపర్ణ అని, రాజ్ పుష్ప అని, మై హోమ్ అని. సో ఇది కాకుండా మనకి నాట్ ఓన్లీ కేటగిరీ A బిల్డర్స్, కేటగిరీ B అండ్ వేరే స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ చేస్తున్న ప్రాజెక్ట్స్, ఆ బిల్డర్స్ కూడా ఇక్కడ ఉన్నారండి. సో మ్యాక్సిమం మనం ఇక్కడ చూస్తున్నది అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ కూడా అన్ని హై రైజ్ ప్రాజెక్ట్స్ ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. అదేవిధంగా విల్లా ప్రాజెక్ట్స్ కూడా చాలా వరకు ఇక్కడ ఉన్నాయండి. సో ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూస్తున్నది వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ అండి. ఈ వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ ఇక్కడ కౌంటర్స్ తీసుకున్నారండి. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నది హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్ దగ్గర ఉన్నామండి. సో ఈరోజు బేసిక్గా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ స్టార్ట్ అయ్యిందండి. ఇప్పుడు మన హైదరాబాద్లో సో ఎంక్వైరీస్ కూడా బాగా జనరేట్ అవుతుంది. ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఎంతసేపు అవ్వలేదు, జనాలు బాగానే వస్తున్నారండి. మూమెంట్ చాలా బాగుంది. సో ప్రాబబ్లీ ఇది 3 days ఉంటుందండి. సో ఈ 3 daysలో కూడా నాకు తెలిసి లాస్ట్ ప్రాపర్టీ షోలో ఒక 5,000 విజిట్స్ వచ్చాయండి. ఈసారి ఎక్స్పెక్టెడ్ ఒక 7,000 విజిట్స్ దాకా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం వెళ్ళబోయే కౌంటర్ అర్బన్ రైజ్ అండి. సో అర్బన్ రైజ్ అంటే బేసిక్గా ఈ చెన్నై, బెంగళూరు, హైదరాబాద్లో బాగా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. సో హైదరాబాద్లో ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, సో వాళ్ళ ప్రైస్ ఎంతో తెలుసుకుందాం అండి. హలో అండి, నా పేరు రవి అండి. నా పేరు సుబ్రహ్మణ్యం గారు, వెరీ నైస్ మీటింగ్ అండి. సో లైక్ అర్బన్ రైజ్ అనేది తెలిసిందే హైదరాబాద్లో అందరికీ. సో వెస్ట్ పార్ట్లో మీరు భారీగా చేస్తున్నారు ప్రాజెక్ట్స్. సో మన ప్రాజెక్ట్స్ డీటెయిల్స్ అని చెప్తారా? షూర్. సో మా ప్రాజెక్ట్స్ వచ్చేటప్పటికి ఫస్ట్ థింగ్ ఇస్ వీ వాంటెడ్ టు థ్యాంక్ ది క్రెడై టీమ్ ఫర్ గివింగ్ అస్ అన్ ఆపర్చునిటీ అండ్ వండర్ఫుల్ ప్లాట్ఫామ్. సెకండ్ థింగ్ ఏంటంటే, మీరు చెప్పినట్టుగా అర్బన్ రైజ్ అందరికీ తెలుసు. వీఆర్ సౌత్ ఇండియాస్ లార్జెస్ట్ రియల్ ఎస్టేట్ డెవలపర్. మా ప్రాజెక్ట్స్ హైదరాబాద్, బెంగళూరు అండ్ చెన్నైలో ఉన్నాయి. అండ్ ఇప్పుడు నా ప్రాజెక్ట్స్ వచ్చేటప్పటికి హైదరాబాద్లో మియాపూర్లో ఒక ప్రాజెక్టు, బాచుపల్లిలో ఒక ప్రాజెక్టు అండ్ షాద్ నగర్ దగ్గర ఒక ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేశాం. అంటే ఇప్పుడు నెక్స్ట్ బూమింగ్ ఇన్ ద మార్కెట్ ఏంటంటే బెంగళూరు హైవే అని అంటున్నారు కాబట్టి అక్కడ ఇండస్ట్రియల్ సెగ్మెంట్స్, లొకేషన్ అంతా డెవలప్ అవుతుందని చెప్పేసి వీ హ్యావ్ స్టార్టెడ్ విల్లా ప్లాటింగ్ ప్రాజెక్ట్ అట్ జడ్చర్ల దగ్గర మన బాలానగర్ ఏరియాలో స్టార్ట్ చేశాం. టోటల్ ఏరియా 34 acres. అక్కడ టోటల్ 88 acres తీసుకున్నాము. దాంట్లో phase 1 కింద మనము 34 acresలో phase 1 లాంచ్ చేశాం. ప్లాట్ సైజ్ 165 square yards నుంచి 400 square yards. వెరీ నామినల్ ప్రైస్లో పెట్టాము యాజ్ పర్ ద మార్కెట్ గ్రోత్. ఎంత ప్రైస్ పెట్టాము? ప్రైస్ వచ్చేటప్పటికి అరౌండ్ 40 lakhs to 80-85 lakhs లోపల. సో దిస్ ఇస్ ద ప్రైజింగ్ ఆఫ్ ద ప్లాట్. Coming to flats అండి, like we already have ongoing projects at బాచుపల్లి అండ్ మియాపూర్. బాచుపల్లిలో వచ్చేటప్పటికి దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఆన్ క్లౌడ్ 33. అది 9.15 acreలో 33 floors-తో 5 towers అద్భుతంగా కట్టడం జరిగింది. అక్కడ 3 towers ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. వీఆర్ వర్కింగ్ అవుట్ విత్ టవర్ 1 అండ్ టవర్ 2. 3, 4, 5 ఇస్ రెడీ. అవుటర్ రింగ్ రోడ్ నుంచి చూసినా కూడా అద్భుతమైన వ్యూ. అండ్ లొకేషన్ వైజ్ కూడా ఇట్స్ బ్యాంగ్ ఆన్ మెయిన్ రోడ్ అండి. 200 feet మెయిన్ రోడ్కి బ్యాంగ్ ఆన్ మెయిన్ రోడ్లో మన ప్రాజెక్ట్ ఉంది. ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్. అది జస్ట్ అనదర్ 20-30% ఇన్వెంటరీ నా దగ్గర బ్యాలెన్స్కి ఉంది. సో ఇట్స్ ఎట్ ద క్లోజింగ్ స్టేజ్ అని అనొచ్చు. అది కాకుండా ఇప్పుడు ఫ్రెష్గా ఏంటి అంటే మనది ఈ మియాపూర్లో ఉన్న వరల్డ్ ఆఫ్ జాయ్ ప్రాజెక్ట్. ఇది 10.67 acresలో 5 luxury హై రైజ్ టవర్స్ కడుతూ దాంట్లో 42 floors per tower ఇస్తున్నాము విత్ లాట్ ఆఫ్ ఎమ్యూనిటీస్ అండి. అంటే ఎమ్యూనిటీస్ అంటే యూ కెనాట్ నేమ్ ఎమ్యూనిటీస్. నో అదర్ డెవలపర్ ఆల్సో గివ్స్ హియర్ దట్ ఐ కెన్ బెట్ ఆన్. 200+ ఆఫ్ ఎమ్యూనిటీస్ మనం ఇస్తున్నాము మన కమ్యూనిటీలో. అంటే ఒక రిసార్ట్ లాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి ఒక అద్భుతమైన లైఫ్ స్టైల్ ఇవ్వడానికి అని చెప్పి ఈ ప్రాజెక్ట్కి పేరే వరల్డ్ ఆఫ్ జాయ్ అని పెట్టాము. రైట్, మీరు అక్కడక్కడ బోర్డు మీద చదువు ఉండొచ్చు, మియాపూర్ హ్యాస్ టర్న్డ్ అవుట్ టు బికమ్ జాయ్పూర్ అని. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద ప్రాజెక్ట్ అనమాట. అంటే డిఫరెంట్ లెవెల్స్లో డిఫరెంట్ ఎమ్యూనిటీస్ ఉన్నాయండి. పిల్లల దగ్గర నుంచి వృద్ధుల దాకా ఫర్ ఆల్ ఏజ్ గ్రూప్స్ వీ హ్యావ్ అ సెపరేట్ ఎమ్యూనిటీ. జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఇప్పుడున్న అర్బనైజేషన్ వల్ల లంగ్ స్పేస్ అనేది తగ్గిపోయింది. సిటీలో పార్క్స్ కానీ ఇలాంటివి లేవు. మా దగ్గర 3.5 acres అద్భుతమైన పార్క్ ఇస్తున్నాము. అది కూడా అడ్జసెంట్ టు అ లేక్ విచ్ ఇస్ అ heritage lake, one of the heritage lake of India called Aminpur Lake.
ఇది 100 ఏకర్స్లో స్ప్రెడ్ అయి ఉంది. ఇక్కడ మనకి ఎవ్రీ ఇయర్ మైగ్రేటరీ బర్డ్స్ వస్తూ ఉంటాయి ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్, లైక్ పెలీషియన్స్ కానీ ఫ్లెమింగోస్ కానీ ఇలాంటి బర్డ్స్ మనకు వస్తూ ఉంటాయి. సో అలాంటి లేక్ పక్కనే ఒక 3.5 ఏకర్ ల్యాండ్లో మనం అద్భుతమైన పార్క్ ఇస్తున్నాము. సో ఇవాళ రేపు మన చిన్నప్పుడు మనం ఎప్పుడో పిక్నిక్ వెళ్ళే వాళ్ళం ఫ్యామిలీతో, పేరెంట్స్తో. ఇప్పుడు పేరెంట్స్ ఫ్యామిలీ పిక్నిక్ తీసుకెళ్లాలంటే పార్కులు లేవు. సో దానికోసం అనేసి ఈ పార్క్ని అద్భుతంగా మనం డెవలప్ చేయడం జరిగింది. సో ఈ కమ్యూనిటీ వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది అది. సో అలాగా డిఫరెంట్ లెవెల్స్లో డిఫరెంట్ ఎమ్యూనిటీస్ ఇస్తున్నాము. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద ప్రాజెక్ట్. సో వీ హ్యావ్ సైజెస్ ఫ్రమ్ 1100 SFT టు 1800, 2300 SFT దాకా కూడా మనకి సైజెస్ ఉన్నాయి. అంటే ఒక 2 BHK, 2.5, 3 BHK, 4 BHK కూడా మన దగ్గర సైజెస్ ఉన్నాయి. అండ్ ప్రైజింగ్ వచ్చేటప్పటికి మన దగ్గర 80 lakhs నుంచి ఒక 1.5, 1.6 CR వరకు ఇట్ విల్ గో. బట్ టుడే నామినల్గా ప్రతి ఫ్యామిలీ ఉండాలి అంటే ఒక 1.1 CR అయితే నామినల్గా నడుస్తుంది. ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ సైడ్, వెస్ట్ సైడ్కి వెళ్తే 1.1 CRలో ఏమి రావట్లేదు. ఇట్ ఈస్ మోర్ దెన్ వాట్ అవర్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్. సో నా అడ్వైస్ ఏంటి అంటే, ఎనీ బయర్ they wanted to buy a property. So it's an advice for them that you invest a property, you invest at a place where you have upcoming market and under development area. ఆల్రెడీ డెవలప్ అయిన ఏరియాలో ఇన్వెస్ట్ చేయొచ్చు, నేను కాదనట్లేదు. వీఆర్ జస్ట్ లుకింగ్ అట్ ద నియరెస్ట్ లొకేషన్. కాకపోతే నేను నాలాంటి వాడు ఏంటంటే, ఒక అండర్ డెవలప్మెంట్ ఏరియాలో నేను ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ నేను 16,000 పెట్టి ఒక ఫ్లాట్ పర్ స్క్వేర్ ఫీట్ కొనడం కన్నా, నేను ఒక 6,000 to 7,000 రూపీస్లో నాకు అలాంటి ఫ్లాటే ఒక అద్భుతమైన కమ్యూనిటీలో దొరుకుతుంది అని అంటే, వై షుడ్ ఐ బై? సో ఐ విల్ ఇన్వెస్ట్ ఎట్ దిస్ ప్లేస్ విచ్ ఈస్ గోయింగ్ టు బూమ్ టుమారో. రియల్ ఎస్టేట్ అంటేనే బూమ్ మార్కెట్ అంటాం. నామినల్ అప్రిసియేషన్ అనేది ఎక్కడైనా ఉంటుంది సార్, కానీ బూమ్ అనేది చాలా తక్కువ ఏరియాస్లో వస్తుంది. సో ఇప్పుడు అప్కమింగ్ ఏరియాస్ చాలా ఉన్నాయి. వెస్ట్ వదిలేస్తే నార్త్, సౌత్, ఈస్ట్ ఎక్కడైనా అప్కమింగ్ మార్కెట్ ఉంది. అలాగే ఇప్పుడు నార్త్ మార్కెట్లో బాచుపల్లి టు మియాపూర్ ఇస్ ది అండర్ డెవలపింగ్ ఏరియా. సో అలాంటి ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తే ఐ థింక్ ఇట్ ఈస్ ఫ్రూట్ఫుల్ ఫర్ ఎనీబడి. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమొస్తున్నాయండి? మా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు నిజాంపేట్లో ఒక ప్రాజెక్ట్ అనుకుంటున్నాము, షామీర్పేట్లో కూడా ఒక ప్రాజెక్ట్ అనుకుంటున్నాము. దట్ ఈస్ ఇన్ పైప్ లైన్. ఇప్పుడు వరకు మీరు చేసినవన్నీ హై రైజ్ ప్రాజెక్ట్స్ అండి. ఏమైనా ఫ్యూచర్లో ప్లాటింగ్స్ అన్నారు, ఆల్రెడీ ప్లాటింగ్ చేస్తున్నారా? విల్లాస్ ఏమైనా చేయబోతున్నారా? విల్లా ప్రాజెక్ట్ ఇంకా డిస్కషన్స్లో ఉన్నాయండి, అది మనకు ఐడియా లేదు. సో మేనేజ్మెంట్ హ్యాస్ టు టేక్ ఎ డెసిషన్. సో ఎనీథింగ్ అంటే మీరు ఆల్రెడీ యూఎస్పీస్ చెప్పారు, ఏమైనా యూనిక్ అంటే వేరే బిల్డర్ దగ్గర లేని ఫీచర్స్ ఏమైనా మీరు ఇస్తున్నారండి? ఒక 46 అంతస్తుల పైన మీరు సాయంకాలం పూట ఫుల్ మూన్ నైట్లో మీరు మీ ఫ్యామిలీతో ఒక వాకింగ్ చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్? సో ఐఎమ్ గివింగ్ అ స్కై వాక్ అండి, విచ్ నో అదర్ డెవలపర్ గివ్స్. స్కై వాక్ అనేది మన ప్రాజెక్ట్లో ఉంది. అపార్ట్ ఫ్రమ్ దాట్, ఇప్పుడు ఒక రిసార్ట్కి వెళ్తే మనం ఒక వేవ్ పూల్ అని అంటాం, అంటే ఆర్టిఫిషియల్ వేవ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి, వేవ్ పూల్ అంటాం. ఆ వేవ్ పూల్ ఇండియాలోనే ఫస్ట్ టైం ఒక డెవలపర్ ఇస్తున్నాడంటే అది మేమే. ఇది మా ఇన్సైడ్ మా కమ్యూనిటీ లోపలే వేవ్ పూల్ ఉంది. సో దట్ ఈస్ వన్ మోర్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఇప్పటిదాకా మనము మన గురించే మాట్లాడుకున్నాం, అంటే అడల్ట్, పిల్లల భవిష్యత్తు. ఫర్ చిల్డ్రన్, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ రేపు అంతా న్యూక్లియర్ ఫ్యామిలీ ఉంది, కరెక్ట్? ఈ న్యూక్లియర్ ఫ్యామిలీ వల్ల ఏమవుతుంది, హస్బెండ్ వర్కింగ్, వైఫ్ వర్కింగ్, పిల్లలకి చూడడానికి వాళ్ళకి టైం లేరు. అటు చదువుతున్నాడా లేకపోతే మొబైల్ ఫోన్లో ఉన్నారా ఎవరికి తెలీదు. ఎవ్రీ పేరెంట్ హ్యాస్ దట్ గిల్టీ ఫీలింగ్ ఇన్ దెమ్. సో దానికోసం మనం ఏం చేసామంటే, ఎవ్రీ ప్రాజెక్ట్ అర్బన్ రైజ్ త్రూ అవుట్గా 10,000 to 12,000 స్క్వేర్ ఫీట్ డెడికేటెడ్గా చిల్డ్రన్స్ లెర్నింగ్ హబ్ అనేది మన కమ్యూనిటీ లోపలే మనం స్థాపిస్తున్నాం. సో దాట్ పిల్లవాడు స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ పెట్టేసి హీ కెన్ జాయిన్ ఇన్ ట్యూషన్ క్లాస్, హీ కెన్ జాయిన్ డ్యాన్స్ క్లాస్, మ్యూజిక్ క్లాస్, క్రోకరీ క్లాస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్. సో ఆల్ దీస్ థింగ్స్ విచ్ ఆర్ అప్కమింగ్ ట్రెండ్ రైట్ నౌ. అట్లాంటి కోర్సెస్లో జాయిన్ చేస్తే పిల్లవాడు టుమారో హీ కెన్ బికమ్ అ జీనియస్. సో అందుకే దాన్ని మనం అర్బన్ రైజ్ జీనియస్ అంటాం. which no other developer probably might have thought even about it. So it is inside the community, 24/7 integrated security system to protect ayi unna community lopala. Ippudu parents ki tension padalsina avasaram ledhu. So ivi sir. Okay sir. Thanks for the information andi. Definitely very nice meeting you andi. Nice meeting you. Bye sir.